హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 5000 అబోవ్లో ఒక మంచి ప్రీమియం TWS బడ్స్ చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ వెరీ రీసెంట్లీ లాంచ్ అన్ని TWS బడ్స్ అయితే తెప్పించాను. అన్నిటిని తరోగా టెస్ట్ చేసాం. సౌండ్ క్వాలిటీ, ANC, కాల్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ తరోగా టెస్ట్ చేసి, లేటెన్సీ తరోగా టెస్ట్ చేసి మీకు ఇప్పుడు నేను ఏ బడ్జెట్లో ఏది బెటర్ అనేది క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో నేను 5000 నుంచి 7000 మధ్యలో మీరు ఏ బడ్స్ తీసుకోవచ్చు అనేది క్లారిటీ ఇస్తాను. ఫస్ట్లీ మేము టెస్ట్ చేసిన బడ్స్ చూసినట్లయితే మనకి వెరీ రీసెంట్లీ లాంచ్ ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Pro అంటే ఎయిర్ 3 Proకి ఆఫ్టర్ 2-3 years తర్వాత మనకి సక్సెసర్ అయితే లాంచ్ చేశారు. అండ్ అలానే మనకి మోటో నుంచి మోటో బడ్స్ 2+ అనమాట. సో ఇది కూడా వెరీ రీసెంట్లీ లాంచ్డ్ వన్. అండ్ దీంతోపాటు మనం చూసినట్టయితే ప్లస్ బడ్స్ 4 ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో చేశాను నేను. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే రియల్మీ బడ్స్ ఎయిర్ 8 Pro ఇది కూడా వెరీ రీసెంట్లీ లాంచ్డ్ అనమాట. సో దీని సంగతి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ అఫ్ కోర్స్ వెరీ రీసెంట్లీ మనం వీడియో చేసాం JBL ట్యూన్ బీమ్ 2 కూడా మనకి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీటన్నిటిలో మనం ఏది తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ ఇస్తాను. ఫస్ట్లీ రిజెక్టెడ్ లిస్ట్ గురించి మాట్లాడతాను. మీరు ఏది తీసుకోవద్దని చెప్తాను అంటే మాత్రం 5000లో మీరు చూస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి 4999లో. ఒకటి JBL బీమ్ 2 ఉంది, ఇంకోటి వచ్చేసి మనకి ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Pro అనమాట. ఈ రెండు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో నేను స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ఈ JBL ట్యూన్ బీమ్ 2 ఉందో దీన్ని స్కిప్ చేయండి. పర్సనల్గా నాకైతే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే ప్రాపర్గా నచ్చలేదు. అండ్ బడ్స్ ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా లేదు ఇయర్లో. అండ్ మెయిన్గా కొంచెం లో వాల్యూమ్ ఉంది. వాల్యూమ్తో పాటు నాకు ఏదైతే బేసిక్ నీడ్ ఆఫ్ బేస్ ఉందో ఆ బేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. బ్యాలెన్స్డ్ అని చెప్పడానికి కూడా మాట్లాడలేదు, కాస్త బెటర్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. ఎందుకంటే కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఇది కాంపిటీషన్ ఇచ్చేలాగా లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. అండ్ అదే 5000 రూపీస్లో మనకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తే మాత్రం ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Pro అనమాట. ఎన్కో బడ్స్ ఎయిర్ 5 Pro ఇవి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు, మనకి సేమ్ లైక్ మనకి ఏదైతే OnePlus బడ్స్ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో మనకి చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ కూడా మీకు అండ్ చాలా సాఫ్ట్ ఫినిష్ ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు చేతిలో పట్టుకుంటే మీకు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. అండ్ కేస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ బాటంలో వచ్చేసి మనకి Type-C పోర్ట్ ఉంటుంది. అండ్ మనకి పేరింగ్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఇక బడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బడ్స్ కూడా మీరు చూడొచ్చు సేమ్ లైక్ సిమిలర్గా మనకి ఏవైతే OnePlus బడ్స్ 4 ఉందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో వస్తుంది, కాస్త డిఫరెంట్గా ఉంటుంది. బట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చెవులో పెట్టుకున్నప్పుడైతే నాకు ప్రాపర్ కంఫర్ట్ అవుతుంది. గంటల తరబడి ఆరామ్సే మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కడ మీకు కంఫర్ట్ విషయంలో ఇష్యూ అయితే లేదు. ఫిట్ అండ్ ఫినిష్ బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ కూడా బాగుంది ఖచ్చితంగా. అండ్ IP55 రేటింగ్తో వస్తుంది. ఆరామ్సే మీరు వర్షపు చినుకులు ఇట్లాంటి వాటిలో యూజ్ చేయొచ్చు. అండ్ ఇక అలానే మనకి మెయిన్ కోడెక్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది LHDC కోడెక్తో వస్తుంది, SBC AAC కోడెక్స్తో వస్తుంది అనమాట. సో దట్ మనకి మంచి ఆడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది, అది కూడా ఒక మంచి విషయం. అండ్ ఇక డ్రైవర్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 12.4mm డైనమిక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. బట్ ఎటువంటి డ్యూయల్ డ్రైవర్స్ అయితే కాదు, సింగిల్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ట్రబుల్స్ చాలా ప్రాపర్గా ఉన్నాయి. బేస్ బ్యాలెన్స్డ్ బేస్ అని చెప్పుకోవచ్చు. మరి ఓవర్ పవర్డ్ బేస్ అని కాదు, అండ్ అట్లనే తక్కువ అని కాదు, మంచి బేస్ అయితే ఉంటుంది. మరి ఇంతకుముందు ఒప్పో ఎన్కో ఎయిర్ 3 Proలో లాగా మరి అసలు ప్యూర్ బ్యాలెన్స్డ్ కాకుండా కాస్త బేస్ని అయితే కాస్త ట్యూన్ చేశారు. బేస్ బాగుంటుంది, ట్రెబుల్స్ బాగుంటుంది. అండ్ ఎస్పెషల్గా ఏవైతే మనకి మిడ్స్ ఉంటాయో మిడ్స్ అనేది ప్రాపర్గా వినిపిస్తుంది అనమాట. సో ఎక్కడా నాకు ఇష్యూ లేదు. ఒక బ్యాలెన్స్డ్ ఆడియో విత్ క్లియర్ వోకల్స్. ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ పరంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇక మైక్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి 6 మైక్రోఫోన్ ENC అయితే ఉంటుందన్నమాట. 6 మైక్స్ అయితే ఉంటాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు పర్లేదు, మంచి కాల్ క్వాలిటీ అయితే ఉంది. మరి మేజర్ ఇష్యూ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ANC విషయానికి వస్తే మాత్రం 55 dB ANC అయితే ఇచ్చారు. పెట్టుకున్నప్పుడైతే మోస్ట్లీ నాయిస్ అంతా సప్రెస్ చేస్తుంది. ఎక్కడ నాకు ఇష్యూ అయితే లేదు. 55 dB ANC అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్ స్పీడ్ 5లో ఉన్నా సరే మీకు నాయిస్ కట్ చేస్తుంది. అవుట్డోర్లో కూడా ఎటువంటి నాయిస్ రావట్లేదు. ANC కూడా మీకు బాగానే ఇది పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు డ్యూయల్ డివైస్ పేరింగ్ ఆరామ్సే ఉంటుంది ఇందులో. అండ్ ఇక ఏవైతే కంట్రోల్స్ ఉన్నాయో కంట్రోల్స్ అనేది బడ్స్ మీరు సింపుల్గా ఇలా స్వైప్ చేస్తే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే అవుతుందన్నమాట. స్వైప్ చేసి కంట్రోల్ అయితే ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఉంటుంది. మీరు చెవిలో పెట్టుకొని జస్ట్ ఇలా తీసేసారనుకోండి ఆరామ్సే సాంగ్స్ అయితే పాజ్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీరు ఆడియో ట్యూన్ చేసుకోవాలి, ఇంకేదన్నా మీరు సెట్టింగ్స్ మార్చుకోవాలి, ఈక్వలైజర్ మోడ్స్ మార్చుకోవాలనుకుంటే హే మెలోడీ యాప్ ఉంటుంది. ఆ యాప్ నుంచి అయితే మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ లేటెన్సీ విషయానికి వస్తే మాత్రం లేటెన్సీ అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక 1 second పైన మనకి లేటెన్సీ అయితే ఉందన్నమాట, మోర్ దెన్ 1 second. సో దట్ మరి గేమింగ్ ఎక్కువగా ఆడతారు, మీకు ప్రెసైజ్గా కావాలనుకుంటే మాత్రం దెన్ అది వేరే విషయం. కానీ బట్ ఒక బ్యాలెన్స్డ్ ఆడియో కావాలి అండ్ మాకు ANC బాగుండాలి, కాల్ క్వాలిటీ డీసెంట్ ఎనఫ్ ఉంటే చాలనుకుంటే మాత్రం
దెన్ ఈ ప్రైస్ రేంజ్లో క్రేజీ ఆప్షన్, ఎందుకంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ అయితే మనకి 5,000 లేదు. 5,000లో ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Pro అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీ బడ్జెట్ కాస్త స్ట్రెచ్ చేసుకుంటారంటే మాత్రం మీకు అక్కడ 6,000 రూపాయల్లో మోటో బడ్స్ 2 ప్లస్ అయితే ఉందన్నమాట. దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి IP54 రేటింగ్తో వస్తుంది. అండ్ కేస్ డిజైన్ చూడొచ్చు, మీకు ఇక్కడ మోటోరోలా బ్రాండింగ్ ఉంటుంది, కింద సౌండ్ బై బోస్ అనేది అయితే ఉంటుంది. బోస్ వాళ్ళైతే ట్యూన్ అయితే చేశారు. అండ్ బడ్స్ డిజైన్ కూడా మనకి గ్లాసీ ఫినిష్లో వస్తుంది కాబట్టి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుందన్నమాట. బడ్స్ డిజైన్ అనేది పెట్టుకున్నప్పుడు కూడా మీకు కంఫర్ట్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బిల్డ్ క్వాలిటీ డిజైన్లో నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు, ఇన్ఫ్యాక్ట్ బాగానే ఉంది. కొడెక్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో LDAC ఉంటుంది, LHDC ఉంటుంది, AAC ఉంటుంది, SBC ఉంటుంది. సో దట్ మీరు కొన్ని మొబైల్స్, అన్ని మొబైల్స్లో LHDC రాదు కాబట్టి LDAC కూడా సపోర్ట్ ఉంటుంది. సో దట్ విచ్ ఇస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. డ్రైవర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 11mm డ్యూయల్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారనమాట. సో డ్యూయల్ డైనమిక్ డ్రైవర్స్ విచ్ ఇస్ గుడ్ థింగ్. 2 డ్రైవర్స్ ఉంటాయి అండ్ బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుందన్నమాట. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సిమిలర్గా మీకు ఏదైతే నేను ఇప్పుడు ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Proలో చెప్పానో సేమ్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఆడియో ఉంటుంది. ట్రబుల్స్ చాలా బాగుంటాయి అండ్ బేస్ కూడా బ్యాలెన్స్డ్ బేస్ వస్తుంది. మరి ఓవర్ బేస్ అని చెప్పను నేను, బ్యాలెన్స్డ్ బేస్ వస్తుంది. అండ్ ఎస్పెషల్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మిడ్స్ ఏవైతే ఉంటాయో మిడ్స్లో కూడా బేస్, లోవర్ బేస్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ మిడ్స్లో ఏదైతే బేస్ ఉంటుందో ఆ బేస్ కూడా ప్రాపర్గా ఉంది. అండ్ సౌండ్ స్టేజ్ కూడా నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా మీకు ఆడియో క్వాలిటీలో మేజర్ డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం దగ్గరగా ఆడియో క్వాలిటీ అయితే ఉంది. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చినా సరే కాల్ క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్ ఎనఫ్. ఇందులో కూడా మీకు 6 mic ENC అయితే ఉంటుంది. డీసెంట్ నాట్ గ్రేట్, డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుంది. అండ్ ANC కూడా బాగానే వర్క్ అవుతుంది. 55 dB ANC అనేది ఇక్కడ కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఇందులో మీకు లేటెన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం మరి దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, అట్లానే అద్భుతం అయితే కాదు. అండ్ డ్యూయల్ డివైస్ పేరింగ్ ఉంటుంది, దాంతోపాటు ఇన్ ఇయర్ డిటెక్షన్ మీకు ఇందులో కూడా చూడడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మోటో బడ్స్ యాప్ ఉంటుంది. బట్ ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్కి, iOSకి అయితే ఉండదు. సో దీన్ని తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నాయి ఇవి. మరి 5,000 రూపాయలు ఇది వచ్చినప్పుడు దీనికి 6,000 పెట్టడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఖచ్చితంగా నన్ను అడిగితే మీరు 6,000 వరకు పెట్టుకున్నా సరే మీరు 5,000లో ఒప్పో బడ్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. బిలో 6,000లో క్లియర్ విన్నర్ ఒప్పో ఎన్కో ఎయిర్ 5 Pro. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక 6,000 అబోవ్ వెళ్ళిపోతాయి. 6,000 బిలో ఇది, 6,000 అబోవ్ వెళ్ళిపోతే మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రియల్మీ బడ్స్ ఎయిర్ 8 Pro, ఇంకోటి వచ్చేసి OnePlus Buds 4. ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండింటిలో కూడా మనకి IP55 రేటింగ్తో వస్తుంది. రెండుటి కేస్ డిజైన్ మీరు చూడొచ్చు. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది బాక్సీ డిజైన్లో వస్తుంది, మనకి ఒక కర్వ్ డిజైన్లో వచ్చింది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సనల్ పర్స్పెక్టివ్. బడ్స్ డిజైన్ విషయానికి వస్తే మాత్రం మీకు ఏదైతే రియల్మీ బడ్స్ ఉన్నాయో మీకు గ్లాసీ ఫినిష్లో వస్తుంది. సో మీరు పెట్టుకున్నప్పుడు కాస్త షైనింగ్గా ఉంటుంది. అదే వేరియాస్ మనకి ఇంకో సైడ్ మనం OnePlus చూసినట్లయితే మనకి మ్యాటీ డిజైన్లో వస్తుందన్నమాట. సో డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు రెండింటి మధ్య డిజైన్ అనేది. సో డిఫరెంట్గా ఉంటుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏది కూడా బాగాలేదు అని అనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ బాగానే ఉంది. అండ్ కంఫర్ట్ కూడా 2 బాగున్నాయి. కంఫర్ట్ విషయంలో కూడా రెండిట్లో నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. డిజైన్, కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ 2 కూడా మనకి ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ కొడెక్స్ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మనకి LHDCతో వస్తుంది, SBC ఉంటుంది, AAC ఉంటుంది. కొడెక్స్లో కూడా ఇష్యూ ఉండదు. అండ్ డ్రైవర్స్ విషయానికి వచ్చినా సరే 11mm మెయిన్ డ్రైవర్ ఉంటుంది, 6mm ట్విటర్ అయితే ఉంటుంది. సో రెండిట్లో కూడా మనకి డ్యూయల్ డ్రైవర్స్తో వస్తుంది. అండ్ ఇక బ్లూటూత్ వర్షన్ చూస్తే మాత్రం రియల్మీలో మనకి వర్షన్ 6.1 వస్తుంది అన్నమాట. అదే మనకి ఇందులో చూస్తే 5.4తో వస్తుంది OnePlus Buds 4లో. అదొకటే మేజర్ డిఫరెన్స్. బట్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని ఫీచర్స్ అన్ని సేమ్. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు సాలిడ్ బేస్ కావాలి. బేస్ ఎలాంటి బేస్ అంటే ఇండియన్స్ బేస్ అంటే ఊగిపోతారు చూసారా, ఎంత సాలిడ్ బేస్ వచ్చినా సరే డిస్టార్షన్ లేకుండా ఎక్దమ్ గుద్దే బేస్ కావాలనుకుంటే మాత్రం OnePlus కిల్లర్ బేస్ ఉంటుంది. సాలిడ్ పంచి బేస్ ఉంటుంది, ట్రబుల్స్ బాగుంటాయి, సౌండ్ స్టేజ్ బాగుంటుంది, ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ మీకు OnePlus అనేది ప్రొవైడ్ చేస్తుంది. వేరియాస్ రియల్మీ విషయానికి వస్తే మాత్రం ఇందులో కూడా బేస్ ఉంటుంది, బట్ OnePlusని బీట్ చేసే బేస్ ఉండదు. బట్ నేను ఇంతకుముందు చెప్పిన అన్నిటిని బీట్ చేసే బేస్ ఇందులో ఉంటుంది. అంటే దగ్గరగా దీంట్లో ఉన్న బేస్ దీంట్లో కూడా ఉంటుంది. బట్ ఆ సాలిడ్ పంచినెస్ అనేది మనకి కాస్త ఇందులో అయితే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఇది అయితే బాగుంటుంది. బట్ ఒక మంచి బ్యాలెన్స్డ్ ఆడియో మీకు ట్రెబుల్స్, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సౌండ్ స్టేజ్ కానీ, అండ్ బేస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇందులో బాగుంటుంది. సో దట్ మీరు బేస్ లవర్ అనుకోండి, సౌండ్ పరంగా మీకు ఇది బాగుంటుంది. మీకు ఓవర్ బేస్ అవసరం లేదు, ఒక మంచి ఆడియో లవర్ అనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ ఎయిర్ 8 Pro అనేది
చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాతకి ఏఎన్సీ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో కూడా క్రేజీ ఏఎన్సీ ఉంటుంది. ఏఎన్సీ మీకు చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. బట్ ఏదన్నా ఒకటి పిక్ చేయాలంటే మాత్రం ఏఎన్సీలో కాస్త నాకు OnePlusలో లిటిల్ బిట్ ఎడ్జ్ అనిపించింది. బట్ ఎక్సెప్ట్ దట్ లిటిల్ బిట్ మీరైతే నోటీస్ కూడా చేయరు, లిటిల్ బిట్. బట్ రెండిట్లో ఏఎన్సీ క్రేజీగా ఉంది. అండ్ కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో చాలా మంచి కాల్ క్వాలిటీ వస్తుంది. మీరు అవుట్డోర్లోకి వెళ్ళి మీరు ట్రాఫిక్ సిచ్యువేషన్లో మాట్లాడినా సరే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఆరామ్సే ఆల్రెడీ మీకు OnePlus Buds 4 గురించి ప్రీవియస్గా నేను చెప్పాను, కాల్ క్వాలిటీ క్రేజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టైప్ ఆఫ్ కాల్ క్వాలిటీ ఇందులో ఉంటుంది. వీళ్ళు VPS టెక్నాలజీ అని యూజ్ చేస్తారు. దానివల్ల కూడా మీకు మోస్ట్లీ ట్రాఫిక్ సౌండ్ అనేది 90 dB వరకు ఉన్నా సరే ఇది కట్ చేస్తుంది 100%. సో ఖచ్చితంగా కాల్ క్వాలిటీ పరంగా ఈ రెండు బెస్టే, ANC పరంగా బెస్టే, సౌండ్ క్వాలిటీ పరంగా బెస్టే. అండ్ రెండిట్లో కూడా మనకి డ్యూయల్ డివైస్ పేరింగ్ ఉంటుంది. బట్ రియల్మీలో కాస్త ఇంకో డివైస్ ఎక్కువ, 3 devices ఎట్ ఏ టైం మీరు పేర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్-ఇయర్ డిటెక్షన్ ఉంటుంది అండ్ యాప్ ఉంటుంది. వీళ్ళదేమో OnePlusకి హే మెలోడీ యాప్ ఉంటుంది, రియల్మీకి వచ్చేసి మనకి రియల్మీ లింక్ యాప్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్స్ అనేది మీరు అక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ కూడా రెండిట్లో మీరు స్వైప్ చేసుకొని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఒక వన్ వర్డిక్ట్ గేమింగ్ లేటెన్సీ విషయానికి వస్తే మాత్రం వెరీ లిటిల్ బిట్ లేటెన్సీ ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్. ఈ రెండిట్లో లేటెన్సీ కూడా బాగుంటుంది. సో నన్ను అడిగితే ఈ రెండింటి మధ్యలో ఏదన్నా ఒకటి పిక్ చేయాలంటే మాత్రం మీకు సింపుల్గా చెప్పాల్సింది OnePlus Buds 4 అనేది మనకి 6,500కి వస్తుంది, ఇది 7,000 రూపాయలకు వస్తుంది. ఆ 500 ఎక్స్ట్రా పెట్టడం వర్త్ దేనికంటే ఒకటి మీకు ట్రిపుల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. అండ్ కాల్స్ హెవీగా మీరు ట్రాఫిక్లో తిరుగుతుంటారు అండ్ ఎక్కువగా మీరు బయట కాల్స్ మాట్లాడుతున్నారు అనుకున్నా సరే మీకు ఇందులో కాల్ క్వాలిటీ లిటిల్ బిట్ మీకు బెటర్ అనిపిస్తుంది. అండ్ బ్యాలెన్స్డ్ ఆడియో, అంటే బ్యాలెన్స్డ్ అని చెప్పకూడదేమో, మంచి బేస్, మంచి ట్రెబుల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అన్నీ బాగా రావాలి. ఓవర్ బేస్ మాకేం అవసరం లేదనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు సాలిడ్ థంపింగ్ బేస్ కావాలి, మంచి కాల్ క్వాలిటీ కావాలి, ANC కావాలి, OnePlus లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. సో అవుట్కమ్ వెరీ సింపుల్. బిలో 6,000లో అన్నీ వదిలేయండి, Oppo Enco Air 5 Proకి వెళ్ళిపోండి. అబోవ్ 6,000లోకి వెళ్తే బేస్ లవర్ అనుకుంటే OnePlus Buds 4కి వెళ్ళండి. లేదు బేస్ కొంచెం తగ్గిన బేస్, మరీ అంత బేస్ ఏం అవసరం లేదు, మాకు మంచి ఆడియో క్వాలిటీ ఉంటే చాలనుకుంటే మాత్రం రియల్మీ బడ్స్ Air 8 Proకి వెళ్ళండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అమెజాన్ లింక్స్ అని, ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ప్రొడక్ట్లో ట్యాగ్ చేశాను. ఇవన్నీ మేము స్పాన్సర్డ్ కంటెంట్ కాదు, ప్రతిదీ మేము కొని మీకు డైరెక్ట్గా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నాం. సో దట్ ఒకవేళ మీరు ఏదైనా పర్చేస్ చేయాలంటే మా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి, మన ఛానల్ కాస్త హెల్ప్ అయితే అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.